హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దోశలోకి ఎంతో రుచిగా ఉండే పిండి పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఈ విధంగా రెడీగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇక్కడ తీసుకున్నాము. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొంచెం ముందుగా సాల్ట్ వేసేసుకుందాము. తర్వాత పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజు టమాటా ముక్కల్ని మేము తీసుకున్నాము. ఈ పిండి పులుసు అనేది మా అక్క వాళ్ళ సైడ్ రెగ్యులర్గా చేస్తుంటారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు అక్కనే రెడీ చేస్తుంది పిండి పులుసు అనేది. ఇక్కడ మనకి ఈ టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కారాన్ని యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాము. మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని మనం చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపు ఒక 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము. సరిపడకపోతే తర్వాత అయినా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది మగ్గేలోపు దీనికి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో 2 స్పూన్స్ దోశ పిండిని తీసుకొని ఇప్పుడు దీనిలో ఒక ½ టీ గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రెడీ చేసేలోపు మనకి కర్రీ కూడా ఉడికిపోయి ఉంటుంది స్టవ్ మీది. ఇప్పుడు ఈ రెడీ చేసిన దోశ పిండిని ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి అడుగు అంటకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దోశలోకి ఎంతో రుచిగా ఉండే పిండి పులుసు రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.